హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీ వైటీ ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో సింపుల్గా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ముందుగా అయితే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ టమాటోస్. సో అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలాలు, మష్రూమ్స్ కదా మనకు మెయిన్. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. కుక్కర్ గిన్నె కాదు, మీకు ఏదైతే అందులో, నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. సో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా గీ రెండు కూడా కలిపి చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. సో హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాను. మసాలా దినుసులు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాను చూడండి, మా ఆనియన్స్ అనేటివి ఖచ్చితంగా బ్రౌన్ కలర్లో వేగాలండి, అప్పుడుదా బిర్యానీకి టేస్ట్ వస్తుంది. మీరు గమనించారంటే దమ్ బిర్యానీస్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు వేస్తారంటే టేస్ట్ కోసమే. సో మనం ఇట్లా నార్మల్ బిర్యానీస్లో కూడా ఆనియన్స్ అనేటివి ఖచ్చితంగా బ్రౌన్ కలర్లో వేపుకోవాలండి, అప్పుడుదే బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఆనియన్స్ వేగేలోపల మష్రూమ్స్ని కట్ చేసుకుందాము. వచ్చేసేయండి. సో ఇక్కడ చూసారంటే మష్రూమ్స్ చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈరోజు ఉదయం మా వారు తెచ్చారు వాటిని. చూడంగానే బిర్యానీ చేసుకోవాలనిపించింది. సో అడిగేంతని సరే ఓకే చేసుకుందాము అన్నారు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్క మష్రూమ్ని ఫోర్ పార్ట్స్ చేసుకున్నాను. సో నీట్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వీటిని 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్నానండి, ఎందుకంటే దాని మీద డస్ట్ అంతా కూడా నీట్గా పోవాలి కదా. సో అందుకని. సో ఇక్కడ ఒకటి చెప్తానండి మీకు, మన వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ అండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఇక్కడైతే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం దాన్ని. ఈ లోపల చూసారంటే ఆనియన్స్ చూసారా ఈ కలర్లోకి రావాలి ఎగ్జాక్ట్గా. సో ఇందులో మష్రూమ్ని యాడ్ చేసి మూత పెట్టి మగ్గించుకుందాము. ఇక్కడ చూడండి ఒకసారి, మష్రూమ్స్ ఆనియన్స్ రెండు కూడా బ్రౌన్ కలర్ ఎంత బాగా వేగాయో. సో ఇందులోకి అయితే టమాటో, తర్వాత పచ్చిమిర్చి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుందామండి. సో వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో ఇక్కడ చూసారంటే మగ్గిపోయింది. ఇందులో వచ్చేసి కమ్మటి పెరుగు, ఒక 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకుందాము. పెరుగు కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. సో ఇక్కడ చూసారంటే ఆయిల్ బాగా పైకి తేలిపోయింది. అసలు ఇక్కడ చూస్తుంటేనే నోరూరిపోతుందండి, స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఈ స్టైల్లో ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఎవరెస్ట్ వాళ్ళది సాహిజీ బిర్యానీ మసాలా కొద్దిగా వాడుతున్నాను, ఉంటే వాడచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు, కంపల్సరీ ఏం కాదు ఇది. తర్వాత గరం మసాలా కొద్దిగా, గరం మసాలా కంపల్సరీగా వేయాలండి. అందరి ఇళ్ళలో గరం మసాలా ఉంటుంది కదా, అప్పుడే టేస్ట్ వస్తుంది బిర్యానీకి. సో తర్వాత కారం, తగినంత కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, సో తగినంత కారం చూసి యాడ్ చేసుకుందాము. సో అన్నీ కూడా కలిపి ఒకసారి మగ్గించుకుందాం, పచ్చివాసన పోవాలి కదా, ఒకసారి మగ్గించుకుందాము, మూత పెట్టి మగ్గించుకుందాము. సో ఇవన్నీ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సో నేను వచ్చి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట, ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదని టేస్ట్ చూసుకోవాలి. సో నేనైతే చూశాను, నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాను. సో నేనైతే ప్రెషర్ కుక్కర్లో విజిల్ పెట్టి కుక్ చేయడం లేదు, మూత పెట్టే కుక్ చేస్తున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్టేజ్ వరకు వచ్చే వరకు కుక్ చేశాను. ఈ స్టేజ్లో కంప్లీట్ సిమ్ చేసేసాను అనమాట. సో సిమ్ చేసేసి మూత పెట్టేసి ఒక 8 మినిట్స్ కుక్ చేశానండి, అంతేనండి. ఇక్కడ చూసారు ఏ విధంగా చెక్ చేశాను, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి బిర్యానీ. సో అంతేనండి, ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈరోజు మా వారు కూడా చాలా బాగా వచ్చింది బిర్యానీ అని చెప్పారు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.